తమ్ముడు పోదాం పార్టీ ఆఫీస్లో ఒక 20 నిమిషాలు తమ్ముడు. కొద్దిగా సైడ్ కింద అన్నా కొద్దిగా ప్రసాద్ ఉన్నావు సార్ 2 నిమిషాలు సార్ 2 నిమిషాలు సార్ మీరందరూ వస్తున్నాడు ముందు నా చూద్దాం రెండు అట్ట ముఖ్యంగా పార్లమెంటు జనసేన నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే తెలుగుదేశం అధ్యక్షులు పూర్ణచంద్ర గారికి, అధికార ప్రతినిధి బిల్లి చెంచరామ గారికి, మైనార్టీ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు రహీం గారికి, అలాగే సోదరులు రవీందర్ రెడ్డి గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా టికెట్ నాకు అనౌన్స్ అయిన తర్వాత ఒకసారి మీ అందరితో కూడా మాట్లాడి ఒకసారి మీ అందరూ కూడా పరిచయం చేసుకొని రాబోయే రోజుల్లో మా ప్రచార కార్యక్రమం ఎక్కడున్నా కానీ మీ నాయకుల్ని ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనం ఖచ్చితంగా ఇద్దరం కలిసి కష్టపడాలా. ఈరోజు మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉన్నారు. ఎన్ని పెద్ద సమస్యలున్నా, ఎవరు రెచ్చగొడుతున్నా ఎక్కడ కూడా రెచ్చిపోకుండా సమన్వయంగా బ్రహ్మాండంగా ఇద్దరిది ఒకే మాట ఒకే బాట ప్రకారం పోతున్నారు. ఇరువురు కలిసి కూడా నిన్న బీజేపీతో చర్చలోకి ఇద్దరు పోయారు. ఒక్కరు పోకుండా ఇద్దరు పోయి అది కూడా దేవుడి వల్ల సఫలీకృతం అవుతాయని అనుకుంటున్నాం మనం. అయితే కూడా మనకందరూ కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడిని గద్దె దింపాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ గూడూరులో అయితే మొత్తం మన కనీస సంబంధం దోచేశారు, చిలిక దోచేశారు, గ్రానైట్ దోచేశారు, క్వాలిటీ దోచేశారు, అలాగే ఎర్రమట్టి గ్రావెల్ గూడూరులో మన సంపద అంతా దోచేసి ఎలక్షన్ కోసం రెడీ చేసి పెట్టుకున్నారు పంచుతామని చెప్పి. ఇంతకన్నా అవినీతి పనులు ఇవ్వలేదు ఈ గూడూరులో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పనుల జాబితాలో గూడూరు వైసీపీలో డబ్బు దోచుకుంటా ఎవరు కూడా దోచుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే దాదాపు రోజుకి అంటే నెలకి 12 కోట్లు చిలికా వాళ్ళు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే చూస్తే ఈ క్వాలిటీ చూస్తే మొత్తం ఒక ఆయనకి సప్లై చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి అందరికీ తెలుసు ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సొంతదారులు. కాబట్టి ఇవన్నీ కూడా మనం బయట చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా. మనం చెప్పకుండా ఉన్నా కూడా మన ప్రమాదం. అట్లాగే ఇంతవరకు కూడా ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయినా కానీ ఒక్క కట్టడ కూడా మట్టిలా ఎక్కడ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి పనులు తప్ప ఈ గవర్నమెంట్ ఎక్కడ కూడా పనులు చేసిన దాఖలాలు ఇది కూడా మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా సూపర్ 6 ఇది ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే రేపు 17వ తేదీ జలపేటలో ఉమ్మడి మీటింగ్ ఉంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్. అక్కడ ఇద్దరు నాయకులు మన ఇరువురు నాయకులు కూర్చొని అక్కడ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తారో అదన్నీ కూడా మనం ప్రజల్లో కానీ సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా చెప్పాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ సోషల్ మీడియా కూడా ఎస్పెషలీ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కువ కవరేజ్ చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇష్యూస్ ఇక్కడ వాళ్ళకి తెలియాలా, ఇక్కడ ఇష్యూస్ ఇక్కడ వాళ్ళకన్నా
ఇతర జిల్లాలకి బాగా తెలుస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా జరిగినటువంటి ఈ దోపిడీకి ఇప్పుడు అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఎక్కడ కూడా మన జన సైనికులు మేము వెళ్ళినా కానీ పాపం అంటే జెండా పట్టుకుని నిలబడి మేము ఉన్నంత 10 అయినా 11 అయినా మాతో కలిసి కోఆపరేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే కొన్ని చిన్న లోపాల వల్ల మా లోపమే జస్ట్ మీకు కొన్ని ఇంటిమేషన్ చాలా మందికి ఫాలో అయిపోతుంది. ఈసారి ఆ విధంగా జరగదు. ఖచ్చితంగా నేను వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇస్తా. అలాగే అక్కడ ఉన్న పార్టీ ప్రెసిడెంట్లు కూడా చెప్తా. కొన్ని దగ్గర పార్టీ ప్రెసిడెంట్స్ కొద్దిగా కలుసుకునేందుకు ఇబ్బందిగా పడుతున్నారు. వాళ్ళకి కూడా చెప్పి ఖచ్చితంగా ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో మీరు కూడా అక్కడ పార్టిసిపేట్ చేసేటట్టు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే బూత్ లెవెల్లో గత ఎన్నికలు ఎవరికి నోట్లు వచ్చా కూడా అవి కూడా మనం ఒకసారి చూసుకొని ఇంకా దానిపైన దృష్టికి దగ్గరించి ఏ విధంగా పెంచుకోవాలనే విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడే మన చంద్ర గారు చెప్పారు, భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి గెలవడం తథ్యం, దాంట్లో రెండో మాట కూడా లేదు. కాబట్టి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా మండలాల్లో అయితే సర్పంచ్ దగ్గర నుంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి, జెడ్పీటీసీ దగ్గర నుంచి, అట్లాగే టౌన్లో అయితే మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి, అలాగే ముఖ్యంగా దేవాలయాలు ఉన్నాయి, ప్రతి ఊళ్ళో దేవాలయాలు కమిటీలు ఉన్నాయి. అన్నింటిలో కూడా మీ అందరూ కూడా సముచితమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. మళ్ళీ మేము గెలిచిన తర్వాత ఒక తెలుగుదేశం వాళ్ళు వేసుకుంటారు అనుకుంటారు ఎవరైనా మీ అందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ మేము చంద్రతో మాట్లాడి ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో అందరికీ తెలుస్తుంది, వాళ్ళనే వేస్తున్నాం ఖచ్చితంగా. కాబట్టి రాబోయే రోజుల్లో అందరికీ ఏదో ఒకటి సంబంధించినటువంటి పదవి అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మన ముఖ్యధ్యేయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చేయి కలుపుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం గెలుపుకి దగ్గరలో ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ ఎవరన్నా మన జనసేనాని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా విమర్శిస్తే తొందర కోరుకోవాలి. ఒక పక్క అందరూ ఒకటే అట్ట పులిపోయిన పడవకపోయినా, లేకపోతే వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు మాట్లాడే తప్పుడు మాటలు మన వల్ల కాదు. అంటే మాట్లాడగలుగుతాం కానీ అది చూసేదానికి హర్షించరు ప్రజలు. కాబట్టి మన ఎక్కడ కూడా తప్పుడు మాటలు అవి మాట్లాడకుండా ఉన్న సమస్యని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నన్ను వచ్చినప్పుడు మీరు తాపేదగా ఆహ్వానించినందుకు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ కష్టాల్లో నష్టాల్లో ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మీతో ఉంటాం. అలాగే మీరు కూడా మా చంద్ర ఆధ్వర్యంలో మీరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా అందరం కలిసి ఐక్యంగా ఉమ్మడి కుటుంబంగా పోరాడితే విజయం అందే అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జయంగా మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మన జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మన లోకల్ క్యాండిడేట్ మన మాజీ ఎమ్మెల్యే పాసు సునీల్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో మన మండల స్థాయిలో, బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో మన నాయకులతో అలాగే టీడీపీ నాయకులతో కలిసి ముందుకెళ్తూ మన ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఎక్కడైనా ఎటువంటి అయినా టీడీపీ వాళ్ళతో చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తే మీ మండల అధ్యక్షులతో అయినా మాట్లాడలేదు. లేదంటే డైరెక్ట్గా మన సూర్యుడికి ఫోన్ చేసినా కానీ, చంద్రబాబు గారికి లేకపోతే బిల్లుచంద్రానికి ఫోన్ చేసినా కానీ మండల స్థాయిలో అన్నల సమస్యని పరిష్కరిస్తారు. మీకు కూడా ఎక్కడ తొందరపడకుండా వాళ్ళ కార్యక్రమం చెప్పలేదు అనుకోకుండా ఒకసారి మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. దాన్ని ఏది మనసులో పెట్టుకోకుండా ఇంక మీద ఈ 45 రోజులు ఎలాంటి మిస్కమ్యూనికేషన్ జరగకుండా ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ వచ్చాక ప్రతి గ్రామంలోకి వచ్చేటప్పుడు కలిసి వాళ్ళ సూపర్ 6 కావచ్చు, మన అలా షణ్ముఖ వ్యూహం కావచ్చు, పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా చేసి అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది మన ప్రజలకు అనేది కూడా తెలియజెప్తూ వాళ్ళు పడే కష్టాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా తెలియజెప్తూ ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎలా అవసరం అనేది కూడా తెలియజెప్తూ ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరోసారి మన సునీల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే టీడీపీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన జనసేన నాయకులందరూ కూడా వాళ్ళతో కొంచెం సమన్వయంతో ముందుకెళ్ళి పనిచేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన సునీల్ గారు చెప్పారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్పారు, కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి తగిన గుర్తింపు ఇస్తామని. మీరేదో ఊరికే సోషల్ మీడియాలో అలా ఉండకుండా
గ్రామ స్థాయిలో అన్న వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి తిరిగి మన రాబోయే ప్రభుత్వం గురించి మన పథకాల గురించి వివరిస్తే రాబోయే రోజుల్లో మీకు అన్నింటిలో తర్వాత పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీ ఎలక్షన్స్లో కావచ్చు, నామినేట్ పోస్టులో కావచ్చు, ఎవరైతే కష్టపడారో వాళ్ళందరినీ ప్రత్యేకించి వాళ్ళే గుర్తిస్తారు కాబట్టి మనం పేర్లు ఇస్తాం కాబట్టి వాళ్ళని గుర్తించి ఒక మంచి హోదాని కల్పించడం జరుగుతుంది ప్రభుత్వంలో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని జనసేన ప్రభుత్వం అలాగే టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం, జనసేన, జిందాబాద్ చంద్రబాబు నాయుడు.